హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కర్ణాటక ఫేమస్ మంగళూరు స్పంజ్ సెట్ దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దోశ చూసారు కదా, ఎంత సాఫ్ట్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ దోశని అందరూ ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేయండి. రెగ్యులర్గా తినే టిఫిన్ కంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా మంగళూరు స్పాంజీ సెట్ దోశని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ముందుగా దోశ పిండి కోసమని ఒక గిన్నెని తీసుకొని దానిలో 1 కప్పు వరకు దోశ బియ్యాన్ని కానీ రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. బియ్యాన్ని వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకొని ఈ బియ్యం మినపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసి ఈ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని బియ్యాన్ని మినపప్పుని ఖచ్చితంగా 3 గంటల సేపు నానపెట్టాలి. అంతకంటే ఎక్కువసేపు నానపెట్టకండి. బియ్యం మినపప్పు 3 గంటల సేపు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా నానిపోయాయండి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసేసి ఇంకొక చిన్న గిన్నెని తీసుకొని ఏ కప్పుతో అయితే బియ్యాన్ని మినపగుళ్ళని కొలిచి తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు వరకు అటుకుల్ని వేసుకోండి. ఈ అటుకుల్ని కూడా శుభ్రంగా కడిగేసేసి ఇందులో మాత్రం మీరు తాగే మంచినీళ్ళని అటుకులు మునిగే వరకు పోసుకొని ఈ అటుకుల్ని ఒక 10 నిమిషాలు నానపెట్టండి. 3 గంటల సేపు బియ్యం మినపప్పు నానిన తర్వాత ఒక 10 నిమిషాలు అటుకుల్ని నానపెట్టుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత అటుకులు చూసారా, నీళ్ళన్నీ పీల్చేసుకుని చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటున్నానండి. గ్రైండర్లో తగినన్ని వాటర్ పోసుకొని బియ్యం మినపప్పు అటుకుల్ని వేసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే పిండి బాగా పులుస్తుందండి. దోశ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పిండి మనకి చేత్తో పట్టుకుంటే తెలిసిపోతుందండి, బాగా మెత్తగా ఉంటుంది. బరక అనేది లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. తర్వాత ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక ఫుల్ నైట్ లేదా 8 గంటలు ఫర్మెంట్ చేసుకోవాలి. ముందు రోజు నైట్ గ్రైండ్ చేసుకున్నారనుకోండి పిండిని, ఉదయాన్నే దోశల్ని వేసేసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. పిండి చూసారా ఎంత చక్కగా పులిసిందో. ఇలా పొంగిన పిండిని గరిటెతో ఒకసారి కలుపుకొని ఇలా పిండిని కలుపుకున్న తర్వాత దీనిలోకి రుచికి తగినంత ఉప్పుని, ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని ఉప్పు పసుపు పిండిలో కలిసేట్లు బాగా కలుపుకోండి. మంగళూరులో వేసే సెట్ దోశ లైట్గా ఎల్లో కలర్లో ఉంటుందండి. అందుకోసమని వాళ్ళు కొద్దిగా పసుపును కలుపుతారు. అందుకని నేను పసుపును కలిపానండి. పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దోశలోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ చట్నీ కోసమని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిలో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. తర్వాత దానిలోకి 1 కప్పు వరకు పల్లీలని వేసుకోండి. పల్లీలని ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి. పల్లీలని ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్ కనుక పెట్టారంటే పల్లీలు పై వరకు ఫ్రై అవుతాయండి, లోపల ఫ్రై అవ్వవు. సరిగ్గా ఫ్రై అవ్వకుండా చట్నీ చేశారంటే చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. అందుకని పల్లీలని ఫ్రై చేసుకునేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. పల్లీలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు దీనిలోకి మీ కారానికి తగ్గట్లు పచ్చిమిరపకాయలని వేసుకోండి. ఇక్కడ నేనైతే 4 నుండి 5 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరైతే కొంచెం కారం ఎక్కువగా తింటే ఇంకా 2-3 పచ్చిమిరపకాయలని వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలని వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, పచ్చిమిర్చి పైన కొంచెం తెల్లగా వస్తుంది కదా, ఇలా వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు అయితే 1 నిమిషంలో చక్కగా వేగిపోతాయండి.
చూసారు కదా, పచ్చిమిరపకాయల పైన ఇలా తెల్లగా వచ్చిన తర్వాత ఇందాక మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నారో అదే కప్పుతో 35 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. ఈ పచ్చి కొబ్బరిని కూడా వేసుకున్న తర్వాత 1 నిమిషం వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కొబ్బరిని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొబ్బరిని 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత పైన పొట్టు తీసినటువంటి అల్లాన్ని 1 ఇంచు వరకు వేసుకోండి. తర్వాత దీనిలోకి 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే 1 రెమ్మ వరకు కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత దీనిలోకి 1 కప్పు వరకు శనగపప్పుని వేసుకోండి. వీటిని పుట్నాల పప్పు అని, వేయించిన శనగపప్పు అని కూడా అంటారండి. మీరు ఏ కప్పుతో అయితే వేరుశనగపప్పుని మెజర్ చేసుకున్నారో అదే కప్పుతో శనగపప్పుని కూడా మెజర్ చేసుకోండి. తర్వాత దీనిలోనే ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకండి. తర్వాత దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోండి. జీలకర్రను కూడా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోండి. మీరు శనగపప్పుని వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేశారంటే శనగపప్పు మాడిపోతాయండి. టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. అందుకని శనగపప్పు వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంటే శనగపప్పు కొద్దిగా వేడెక్కే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటినీ 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. అలాగే మీ రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. తర్వాత దీనిలోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయని వేసుకొని చట్నీ వేసుకోవడం వలన చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందుకని ఉల్లిపాయని ఖచ్చితంగా వేసుకోండి. తర్వాత చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి తగినన్ని వాటర్ని వేసుకొని చట్నీని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోండి. చట్నీని ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు ఏ కప్పుతో అయితే కొబ్బరి, శనగపప్పు, పల్లీలని మెజర్ చేసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు వరకు కొత్తిమీరని సన్నగా కట్ చేసి కాడలతో సహా వేసేసుకోండి. చట్నీని వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్నాం కదా, ఈ కొత్తిమీరని మరీ మెత్తగా గ్రైండ్ చేసేసుకోకండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి కొత్తిమీర లైట్గా తగులుతూ ఉండాలి. కొత్తిమీరని కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. తాలింపు కోసమని ఒక ప్యాన్ పెట్టి దానిలో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేయండి. నూనె వేడైన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు పోపు దినుసులు వేసి వేయించుకోండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అండి. ఇవన్నీ 1 స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయల్ని ఇలా సగానికి కట్ చేసి వేసుకోండి. అలాగే 1 రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇలా తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి చట్నీ, ఈ చట్నీలో వేసి కలిపేసుకోండి. ఇప్పుడు చేయబోయే ఈ సెట్ దోశని ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చట్నీ దోశలు, ఇడ్లీలు, ఊతప్పం, గారె, పునుగులు దేనిలోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దోశని వేసుకోవడానికి స్టవ్ పైన నాన్ స్టిక్ పెనాన్ని కానీ ఐరన్ పెనాన్ని కానీ పెట్టుకోండి. ఏ దోశ పెనాన్ని పెట్టుకున్నా దోశ పర్ఫెక్ట్గా వస్తుందండి. పెనం బాగా వేడైన తర్వాత పెనం పైన 2 చుక్కల వరకు నూనెని వేసుకోండి. తర్వాత ఈ నూనెని ఉల్లిపాయతో బాగా స్ప్రెడ్ చేయండి. నూనెని ఉల్లిపాయతో స్ప్రెడ్ చేసిన తర్వాత 2 గరిటెల వరకు దోశపిండి వేసుకొని పిండిని లైట్గా స్ప్రెడ్ చేయండి. ఇలా దోశని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోశని కాల్చుకోండి. దోశని వేసిన వెంటనే దోశ పైన చూసారా ఎంత చక్కగా హోల్స్ వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ స్పాంజీలాగా వస్తుందండి. ఇలా హోల్స్ వచ్చిన తర్వాత ఈ దోశ పైన 1 టీ స్పూన్ వరకు నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశని చక్కగా ఒకవైపు కాల్చేసుకొని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా దోశని కాల్చేసుకోండి.
రెండో వైపు కూడా దోశ చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని చక్కగా వేసేసుకోండి. దోశల్ని వేసేసుకున్న తర్వాత మీకు కనుక పిండి మిగిలితే ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నెక్స్ట్ డే ఉదయం కూడా ఈ పిండితో దోశలను వేసేసుకోవచ్చు. ఇలా దోశలను వేసేసుకున్న తర్వాత వీడియోలో చూపించాను కదండి, ఆ చట్నీతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దోశల్ని చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత మెత్తగా స్పాంజీ లాగా ఉన్నాయో. దోశల్ని చూస్తుంటే తినాలనిపిస్తుంది కదండి. ఇక లేట్ చేయకుండా ఈ దోశల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ దోశల్ని ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ చట్నీ దోశ రెసిపీలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.